హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మాకు ఒక క్లారిటీ ఇవ్వండి. జోగి రమేష్ గారు ఎప్పుడు టీడీపీలో జాయిన్ అవబోతున్నారు? కడుపు కన్నం తిన్నవాడు ఎవడైనా ఆ మాటలు మాడితే నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. ఎందుకు సార్? మీకు అంటే నేను ప్రతిరోజు చెప్పినట్టు ఆ తపేలశాలను చూసి మీరు వార్తలు అల్లకండి సార్. ఆల్రెడీ వాళ్ళ పౌడర్ డబ్బు అత్యుత్సాహంత పులిహార కలుపుతూ ఉంటాడు ఆ, సార్. జోగి రమేష్ గారు కొంతమంది సమ్ కమిటెడ్ సోల్స్ ఉమ్, ఏకంగా వాళ్ళ ప్రాణాలు దిగించి ఆ భోగనీ ఛానల్ అయితే కొనకల్ల బ్రదర్స్తో మీట్ అయ్యారని. ఉమ్. ఎవరికైనా కులం ఒక కన్న తల్లి లాంటిదండి. అవును. రెండోది, ఎంతమంది జడ్డి వేదవులకు తెలుసో తెలీదో నాకు తెలియదు కానండి, భారతదేశంలో ఇద్దరికి సర్దార్ అని పిలుస్తారు. ఒకళ్ళు మహానుభావుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితే, మా తెలంగాణ నుంచి ఉన్నా సరే నేను ఆంధ్రప్రదేశ్ ముద్దుబిడ్డ సమైక్య రాష్ట్రంలో. ఉమ్, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న గౌతు లచ్చన్ గారిది. ఉమ్, ఆయన ఒక స్వతంత్ర సమరయోధుడు. సర్దార్ అని పిలిపించుకునే సామర్థ్యం అంటే ఎంత ఎబిలిటీస్ ఉంటాయో ఆలోచించుకోమనండి. ఎందుకంటే ఇవాళ ఉక్కు మనిషి కింద ఆయనకి అంత పెద్ద విగ్రహం పెట్టిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి గుజరాత్లో మనకి చేతకాక ఆ మహనీయుడికి స్మరించుకోవడం మనకి చేతకట్లే. ఉమ్, ఇవాళ కృష్ణా జిల్లా వాళ్ళు నూజివీడు వాళ్ళు కనీసంలో కనీసం ఆ గౌడ సామాజిక వర్గానికి దండం పెట్టాలి. ఆ మహనీయుడికి ఒక విగ్రహావిష్కరణకి ఆ బంగారు తల్లి మనవరాలను పిలిచారు. వీళ్ళు ఎంత తెలివి తక్కువ ఫ్రస్ట్రేటెడ్ సోల్స్ అంటే మనుషులం సార్ మనం. ఉమ్. రాజకీయం అన్నది ఎలక్షన్స్కి అయిపోయిన తర్వాత జోగి రమేష్ గారు ఎవరైనా గెలిచారా? ఓడిపోయారు కదా ఆయన. ఓడిపోయారు. వాళ్ళు గౌతు సురేషమ్మ గెలిచింది. కానీ ఆ అమ్మాయికి వచ్చేసరికల్లా వివక్ష చూడండి. ఉమ్, సోషల్ మీడియాలో వాళ్ళు ఎంత అంటే, మనం ఏదో వైఎస్ఆర్సీపీ వాళ్ళని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు, చంపేస్తున్నారు అన్నది కాదు. వాళ్ళకి నచ్చని పని అంటే వాళ్ళకి ఇదే ఒక ప్రియాంబుల్ ఉంటుంది ఇన్వర్టెడ్ కామర్స్లో. మాకు ఇది నచ్చుతుంది అన్నది ఒక దానికి అనుగుణంగా జహాపన అని అదే చేయకపోతే ఉమ్, ఎవరైనా వాళ్ళు ఎలాంటి హ్యూమిలియేషన్ చేస్తారో, ఎలాంటి ఇల్ ట్రీట్మెంట్ ఉంటుందో నేను గౌతు శిరీషమ్మ ఎగ్జాంపుల్. ఉమ్. ఎందుకంటే ఒక ఆర్ద్రతతో ఆ అమ్మాయి బాధ వ్యక్తపరుచుకుంది. అవును. ఎందుకంటే ఆ మహనీయుడు మనవరాలండి. అవును. షీ హ్యాడ్ ఎవ్రీ రైట్ టు కమ్ దేర్. ఎస్, అవును సార్. బాధాకరమైన విషయం ఏంటంటే, ర్యాలీగా ఒక వ్యాన్లో అందరూ వచ్చారు. జోగి రమేష్ గారు ఉన్నారు, గౌతు శిరీషమ్మ ఉన్నారు, పార్సాద్ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఉమ్, మీకు ఇంకోటి గమనించండి, ఆ టోటల్ కార్యక్రమంలో ఎక్కడైనా ఒక నిరసన గలం కానీ, నిరసన కార్యక్రమం కానీ ఎవరైనా ఖండించడం కానీ చేశారా? లేదు. ఎందుకంటే ఆ సామాజిక వర్గంలో ఆ మహనీయుడికి ఆ నివాళులు అర్పించడానికి. అంటే ఇప్పుడు మనం జోగి రమేష్ గారు కూడా మీరు ఇందాక అడిగిన ప్రశ్నకి కాంట్రడిక్షన్ ఎందుకంటే, ఉమ్, స్టేజ్ మీద ఆయన శతాబ్ది ఉత్సవాలు రవీంద్ర భారతి వేడుకగా మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు చేశారని చెప్పాడా, చెప్పారు. లేదా కొత్త మాట ఏమని చెప్పాడా? రాజశేఖర్ గారి పేరు వినిపించింది. అంటే అందులో ఎక్కడైనా తెలుగుదేశం పదం కానీ తెలుగు పదం కానీ ఏమైనా కనబడుతుందా మీకు? అంటే ఆయన జాయిన్ అవుతారా అన్న ప్రశ్నకి. లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మనసా వాచా కర్మ కొంత కమిట్మెంట్తో పనిచేసే నాయకుల్లో ఆయన ఒకడు. సార్ ఇప్పుడు జోగి రమేష్ గారు అఫ్కోర్స్ మైలవరం నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఇచ్చినా 4 రోజులు బట్టి కనబడకపోయేసరి కల్లా ఉమ్, కొంత శ్రేణులు ఆయనకి, ఎందుకంటే తల్లి పిల్లల్ని బాధల్లో పెట్టేద్దాం, వాళ్ళు జైల్లో పెట్టేద్దాం అన్న దాని మీద ఎంత కాదన్నా ఎవరికైనా కొంచెం ఒక అడుగు కుటుంబం కోసం ఆలోచించవలసిన విషయం ఉంటుంది కదా. అవును. సో కొన్ని సాధక బాధకాలన్నీ చర్చించుకుని ఇహపరాలని పరిగణలోకి తీసుకుని కార్యాచరణ రచించుకోకపోతే ఏమవుతుంది? ఉమ్, పెద్దనికి ఆవేశాలతో కొన్ని నిర్ణయాలు ఉండవు కదా. అవును. సరే, వీళ్ళు ఎంత ఫుడ్ డౌన్ చేసి చెప్పేస్తున్నారు కదా. గతంలో బొద్దా వెంకన్న గారు, జోగి రమేష్ గారు ముందు రోజు రాత్రి జరిగిన సమావేశాలు, తదనంతర పరిణామాల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద అటాక్ అయినప్పుడు కలుతురి పడిపోయిన బొద్దా వెంకన్న మీద ఇంత బుల్డోస్ చేస్తూ ఎందుకు స్టేట్మెంట్స్ లేవు? ఇవాళ గౌతు శిరీషం మీదకి వచ్చేసరికల్లా ఉమ్, మీరు మాట్లాడుతున్నారు కదా. మా ఉత్తరాంధ్ర ముద్దు బిడ్డలు నాకు తెలిసి చాసో గారు, వంగపండు గారు, మహానుభావుడు శ్రీశ్రీ గారు, ఉమ్, ఈ సర్దార్ గౌతు లచ్చన్న గారు, ఇలాంటి మహనీయుల్ని మేము స్మరించుకోవడం తప్ప రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల వాళ్ళు వాళ్ళకి గౌరవిస్తే వీళ్ళకి నచ్చట్లేదా? అంటే ఇప్పుడు మరి ఏ బీసీ పునాదుల మీద పార్టీ ఏర్పడిందని చెప్తున్న వాళ్ళకి ఆ బీసీ సామాజిక వర్గంలో ఓ మహనీయుని స్మరించుకోవడం తప్పంటే, ఉమ్, ఆ మనవరాలు వచ్చి ఆయనకి నివాళులు ఎప్పిస్తానన్నప్పుడు చుట్టుపక్కల ఎవరున్నారు చూసుకోవాలా? ఆ సామాజిక వర్గం వాళ్ళకి ఇది లేదా? మీరు ఇటు నుంచి అటు పెళ్లిళ్ళు చేసేసుకోవచ్చు కదా. ఇదే తలసాని గారు వచ్చి విజయవాడలో చేసిన గలాబాకి సొట్టపల్లని చెప్పి కాంప్రమైజ్ అయిపోయారేటే. ఉమ్, అప్పుడు ఇంత రియాక్టివ్ మోడ్ ఎందుకు లేదు? పైపించి ఉద్ధరించడానికి అప్పుడు అధికారంలో కూడా ఉన్నారు కదా మీరు. ఉమ్, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క యాడ్ స్టిక్ ఉందా మీరు? ఉమ్. అంటే అంటే ఇప్పుడు- యనమల రామకృష్ణ గారికి అయితే ఒకటి, బొత్తా వెంకన్న గారికి ఒకటి అయితే ఒకటి, ఉమ్, అక్కడ మా గౌతు శిరీషమ్మ అనేసరికల్లా, మా మహాన్బోడి అమ్మాయి అనేసరికల్లా మీరు ఇంకో డిఫరెంట్ యాడ్ స్టిక్ తీసి ఆ అమ్మాయికి బెదిరిస్తారా? ఉమ్. ఇప్పుడు పైపించి ఇంకా అసంతృప్తితో దాని మీద రివ్యూ మీటింగ్లు పెట్టి ప్రతిదీ ప్రక్షాళించి తెచ్చుకొస్తున్నారా? కొనకల్ల గారి బ్రదర్లు కూడా ఇన్వాల్వ్ అయిపోయారా? గౌడ సామాజిక వర్గం అంటే అంత చిన్న చూపుకుందా? ఉమ్, అంటే సారీ, మీకు ఇప్పుడు
పక్కన పవన్ కళ్యాణ్ గారు ఆ సామాజిక వర్గం కలకల్లాడుతూ కనబడితే బీసీ పునాదుల మీద ఏర్పడిన తెలుగుదేశం పార్టీ అని ఏమైనా వివక్షగా ఏమైనా చూపిస్తున్నారా, లేదా వాళ్ళు ఏమైనా ఇది అనుకుంటున్నారా? నాకు తెలియకడుతున్నాను ఇది ఈ విషయంలో ఏమైనా కుల మతాలకి రాజకీయాలకి అతీతంగా ఎంతమంది మహనీయులు విగ్రహావిష్కరణలకి ఎంతమంది గొప్ప వాళ్ళు వచ్చిన ఉదంతాలు లేవా? ఒక స్వతంత్ర సమర యోధుడు వాళ్ళు గాంధీ నెహ్రూ అనగానే కాంగ్రెస్ పార్టీకే కన్ఫైన్ అయ్యి గాంధీ జయంతి కాటికి నివాళులు అర్పించరా? చెప్పండి, ఇలాంటివి ఏమైనా కొత్త పందాకి రీజనల్ పార్టీలు కొత్త తెరలేపితే దీని మీద చర్చిద్దాం. అవును, ఇన్విటేషన్ లెటర్లో గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన ఇన్విటేషన్ అది, అందులో ప్రత్యక్షంగా పరోక్షంగా కాకుండా నెక్కచ్చిగా జోగి రమేష్ గారి పేరు ఉంది, ప్రింట్ చేసి ఇన్విటేషన్ పిలిస్తే ఆయన మర్యాద ఇక్కడ కోకటపల్లిలో మీ సామాజిక వర్గ పరిరక్షణ కోసం మీటింగ్లు పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారి పార్టీకి ఓట్లు అయిపోయినా వాళ్ళ ఆక్రమణ వెళ్ళబుచ్చినా సరే తప్పు లేదు, కానీ జోగి రమేష్ గారు మాత్రం వెళ్ళేసరికి బాధ వచ్చేస్తుందా? గౌడ సామాజిక వర్గం అయినా తెలుగుదేశం కన్ఫైన్ అయి ఉందని ఏమైనా చరిత్ర చెప్తుందా? లేదు. అయితే ఇంక కుల మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకి ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క సామాజిక వర్గం కన్ఫైన్ అయిపోయిన రాజ్యాంగ సవరణ ఏమైనా చేశారు రీసెంట్ పాస్ట్ లో ఈ 6 నెలల్లో? లేదు. ఏమండి సార్ ఆ ఛానల్స్ ఎందుకు సార్ వింటున్నారు? కదండి, వీళ్ళు పవన్ కళ్యాణ్ గారితో డిఫర్ అయిపోయి పార్టీ 2019లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి మళ్ళీ కలిసిపోవచ్చు. ఇదే నరేంద్ర మోడీ గారిని విభేదించి తిట్టేసి చెప్పులు ఇసిరేసి అమిత్ షా మీద మళ్ళీ కలిసిపోయి వీళ్ళు పోటీ చేసి వచ్చు, బ్రహ్మాండంగా ఉండొచ్చు. కానీ వేరే వాళ్ళకి మాత్రం వీళ్ళు చుట్టరికలు ఈ పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి చుట్టరికలు కలుపుకుని పెళ్లి చేసేసుకోవచ్చు. ఇక్కడ నాకు తెలియదు ఏంటి సార్, ఇప్పుడు జోగి రమేష్ గారు అక్కడికి వెళ్ళి ఏం చేయలేదు, ఒకరిని తిట్టలేదు, ఒకరిని విమర్శించలేదు. ఏదైతే లచ్చన్న గారి గురించి చెప్పాడు, వైఎస్ఆర్ రాజశేఖర గారి ఆయన ప్రస్తావన తీసుకొచ్చారే తప్ప ఏ ఒక్కరిని రాజకీయాల గురించి ఏమి సరిగ్గా మాట్లాడిన పరిస్థితి మనం చూసాం కదా. ఎందుకు ఇంత వ్యతిరేకత వస్తుంది ఆ మీటింగ్ పట్ల అని అంటున్నాను. టెన్షన్తో చచ్చిపోతున్నారు. దేనికోసం టెన్షన్? మీకు సామాజిక వర్గాల పునరీకరణ అన్న దగ్గర మీరు ఒకటి గమనించండి. సెంట్రిక్ గా ఒక కాపు సామాజిక వర్గం కన్సాలిడేట్ అవుతుంది దగ్గర, బీసీ సామాజిక వర్గం కన్సాలిడేట్ అవుతుంటే దీనికి ఇప్పుడు మన దేశం జనాభా లెక్కలు తీస్తే 67% దగ్గర ఉన్నారు బీసీ సామాజిక వర్గం. కన్సాలిడేట్ అయ్యారు అనుకోండి, ఏమవుతుంది? మారిపోయింది మొత్తం, ముఖ చిత్రాలే మారిపోతాయి. అవును. అంచేత ఇలాంటి హ్యూమిలియేషన్స్ తో ప్రతిదీ నిలువరిద్దాం అన్నప్పుడు మీరు ఆచరించి ఇంకొకరికి చెప్పండి, ఎవరు కాదంటారు. ఇప్పుడు ఎస్వీ రంగారావు గారి విగ్రహ ఆవిష్కరణ జరిగింది, ఆ మహనీయుడికి ఎంతమంది నివాళులు అర్పించారు అక్కడ? ఇదే జోగి రమేష్ గారి పైన ఇప్పుడు ఛానల్స్లో మనం వింటున్నాం సార్. జోగి రమేష్ గారు అగ్రికల్చర్ భూములు కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చాలా భూములు కబ్జా చేశారని, ఆ కేసుల భయంతో మళ్ళీ టీడీపీలో రావాలి, కూటమిలో రావాలని జోగి రమేష్ గారు కోరుకున్నారు, ఆ ప్రయత్నిస్తారు. అందులో భాగంగానే ఒక అడుగు ముందుకేశారు అన్నట్టుగానే ఒక ప్రచారం నడుస్తుంది. మీరు చెప్పిన నిజమైతే కేసుల నుంచి పరిరక్షణ కోరుకోవాలనుకుంటే ఎప్పుడు కడుపు కన్నంతన్నాడు వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు, తెలుగుదేశంలో నుండి జనసేనలో జాయిన్ అవ్వడు, అది బీజేపీలో జాయిన్ అవుతుంది. అది వాషింగ్ పౌడర్ నిర్మాత ఒకటే. ఓకే, వాళ్ళు తప్ప ఇంకెవరు భూములు ఎత్తేసిన వాళ్ళని కేసులో ఉన్న వాళ్ళని వాళ్ళు తప్ప ఇంకెవరు కడుపులో పెట్టుకోలేరు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.